హిందూ సమాజానికి విజ్ఞప్తి పిలుపు రండి. ఈ రోజు బంగ్లాదేశ్ లో జరుగుతుంది. హిందువులంతా అప్రమత్తంగా ఉండాలి, హిందువులంతా ఐకమత్యంగా ఉండాలి. మొన్ననే ఒక అమ్మాయి మీద అత్యాచారం జరిగింది. అక్కడ నిమిషానికి గంటకు ఒక సంఘటన జరుగుతా ఉంది. అయితే బంగ్లాదేశ్ ప్రభుత్వం మమతా బెనర్జీ కూడా చాలా దారుణమైనటువంటి చర్యలు చేస్తా ఉంది. అదేవిధంగా కేరళలో కూడా ఈ దేశంలో కొన్ని రాష్ట్రాలు మైనార్టీలు అయిపోయినారు. ఈ మధ్య బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాలను మనం గమనిస్తూనే ఉన్నాం. కేవలం రిజర్వేషన్ల మీద జరిగినటువంటి ర్యాలీలు, ధర్నాలు తిరిగి మైనారిటీలైనటువంటి హిందువుల మీద దాడులు జరిగి హిందూ స్త్రీలను అతి ఘోరంగా మానభంగాలు చేస్తూ వాళ్ళను హింసిస్తూ చంపేస్తూ ఉండడం అనేది చాలా వరకు బాధాకరమైనటువంటిది. అదే మన భారతదేశంలో తీసుకుంటే మైనారిటీలు చాలా వరకు వాళ్ళు ప్రశాంతంగా జీవిస్తున్నారు. కానీ పాకిస్తాన్లో కానీ, బంగ్లాదేశ్లో కానీ, శ్రీలంకలో కానీ ఎక్కడైనా సరే ఏ దేశంలో అయినా ముస్లిం కంట్రీస్లలో ఉన్నటువంటి మైనారిటీలు చాలా వరకు క్రూరంగా హింసింపబడుతున్నారు. మేము కూడా భారతదేశంలో ఉన్నటువంటి హిందూ సోదరులకందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము. హిందువులారా ఏకం కండి. మీరు ఏకం కాకపోతే ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలే రేపు మన భారతదేశంలో జరగచ్చు, మన రాష్ట్రంలో జరగచ్చు, మన ఊర్లో జరగచ్చు, మన వీధులలో జరగచ్చు. కాబట్టి హిందువులంతా ఐక్యం కావాలని బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి మైనారిటీలైనటువంటి హిందువుల మీద, క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలను ఐక్యరాజ్య సమితిలో మరియు ప్రపంచ దేశాలన్నీ ఖండించి వాళ్ళకు న్యాయం చేయాలని కోరుతున్నాము. బంగ్లాదేశ్పై జరుగుతున్నటువంటి ర్యాలీలను ఖండిస్తూ, ఆ హింసలను అన్నింటినీ ఖండిస్తూ భారతదేశంలో అన్ని చోట్ల హిందూ ఐక్య సంఘాలు ర్యాలీ చేస్తున్న సందర్భంలో నేడు కడపలో కూడా దాదాపు వేల మందిగా కదిలి వచ్చినటువంటి హిందూ సోదరులందరితో కలిపి ర్యాలీ నిర్వహించి మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. ఎంఆర్ఓ గారికి కానీ, ఆర్డీఓ గారికి కానీ, కలెక్టర్ గారికి కానీ వీటన్నిటిపైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. ప్రశాంత వాతావరణం కల్పించాలని మా మోడీ గారికి కూడా లెక్క రాయబోతున్నాము.